అంటే అధికార ప్రతినిధులు ఉన్నదే అందుకు కదా సార్ మాట్లాడడానికి. అంటే విచిత్రం ఏంటంటే ఇంతకుముందు టీడీపీలో అధికార ప్రతినిధులు మాట్లాడలేదా మరి? నేను ఆ రోజున కామెంట్లు చూసా, వెంకటరెడ్డి అరెస్ట్ తర్వాత కొన్ని కామెంట్లు. నాకు అది చూసి ఓహో మనం చివరికి రాతి యుగం వైపు వెళ్తున్నామేమో ఆంధ్రాలో అనిపించింది. అంటే మన మెదళ్లలో విషం చెమ్మడం ఈ స్థాయికి దిగజారిపోయామా, రాతి మనుషులుగా మారుతున్నామా? ఏది పడితే అది వాగుతాడాడు, ఎట్ట పడితే అట్ట వాగుతాడాడు, నోరేసుకు పడతాడు కదా, నా కొడుక్కి బుద్ధి చెప్పారు. ఈ పదజాలం వాడే వాళ్ళందరూ మరి అది నోరేసుకు పడ్డమే కదా ఆ కామెంటు. అట్లాగే వీళ్ళు ఎన్ని మాట్లాడుంటారు అదే కదా. ఇప్పుడు అతని పేరేంటి, మాదచ్చదని లేకపోతే ఇట్లాంటివి ఎన్ని మాట్లాడారు, బోషడీకే. ఇవన్నీ మాట్లాడినప్పుడు వీళ్ళు నిరసన వ్యక్తం చేస్తే తప్పన్నారు, అరెస్ట్ చేస్తే తప్పన్నారు. ఎందుకని అసలు ఆ పదానికి అట్టంటే అర్థమే లేదని వీళ్ళే అర్థం కూడా మార్చేసేది, ఏదో తెలుగులో కొత్త అర్థం కూడా చెప్పారు. అప్పటి నుంచి యాంకర్లను కూడా బోషడీకే అని పిలవచ్చు అన్నది కూడా మనం మాట్లాడుకున్నాం. అప్పుడు అట్లాంటి సిచ్యుయేషన్ నుంచి ఇప్పుడు ఏమైంది, వీళ్ళు మాట్లాడితేనే ఇప్పుడు అప్పట్లో ఆయన ఉండేవారు పట్టాభి, టీడీపీ అధికార ప్రతినిధి, జాతీయ అధికార ప్రతినిధి. మరి ఆయన ఎన్ని ప్రెస్ మీట్ లో ఎన్ని మాట్లాడేవారు, ఇంకొక ఆనం ఆయన ఇప్పటికే మాట్లాడుతుంటారు ఆయన డైలాగ్. మరి వాళ్ళందరూ ఆ లెక్క అంటే వాళ్ళ దాంట్లో అల్లే కాదు, టీవీ డిబేట్స్ లో వాళ్ళు దబాయించడం గానీ తిట్టడం గానీ చేస్తారు.